ప్రజా టీవీకు స్వాగతం. వార్తలు ప్రారంభించే ముందు ముఖ్యాంశాలు మీకోసం. స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్నకు జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, టీడీపీ నేతలు. ఏలూరు జిల్లా చిన్న అగిరిపల్లిలో కోడి పందాల బరులను ధ్వంసం చేసిన పోలీస్ రెవెన్యూ యంత్రాంగం. తెలుగుదనం ఉట్టిపడే విధంగా కలిసికట్టుగా సంక్రాంతి పండుగ చేసుకుందామన్న ఏపీ పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్. నంద్యాల జిల్లా కొత్తపల్లి గ్రామంలో గోకులం షెడ్లను ప్రారంభించిన రాష్ట్ర మార్కెట్ ఫెడ్ డైరెక్టర్ తాతిరెడ్డి తులసిరెడ్డి. నందవరం చోడేశ్వరి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారికి ఘనంగా జరిగిన పల్లకి సేవ. జిల్లాలో భూ సమస్యలకు సత్వర పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించిన నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా. మహానందిలో మకర సంక్రాంతి సందర్భంగా 3 రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామన్న ఈవో శ్రీనివాసరెడ్డి. వైద్య కళాశాలలో పనిచేస్తున్న శానిటేషన్ కార్మికుల 3 నెలల పెండింగ్ వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన సిఐటియు. స్వాతంత్ర సమర యోధుడు వడ్డే ఓబన్న జయంతి సందర్భంగా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఓబన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, టీడీపీ నేతలు ఘన నివాళులు అర్పించారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, టీడీపీ నేతలు మాట్లాడుతూ, నాడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి చేదోడు వాదోడుగా ఉండి బ్రిటిష్ వారితో పోరాడి 39 ఏళ్లకే అసూలు బాసిన వడ్డే ఓబన్న సాహసం చిరస్మరణీయమని కొనియాడారు. వడ్డే ఓబన్న గారు రాయలసీమ ప్రాంతంలో రాటు తేలిన విప్లవ యోధుడు ఆయన. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారికి అత్యంత సన్నిహితుడుగా కలిసి నిరంకుశ బ్రిటిష్ పరిపాలన మీద బాహాటంగా పోరాటం చేసిన వీరుడు శ్రీ వడ్డే ఓబన్న గారు. అత్యంత సన్నిహితుడుగా, స్నేహితుడుగా, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారికి స్నేహితుడుగా, ఎప్పుడైతే పన్నులు కట్టమని, మీరందరూ మా బానిసలని, మేము చెప్పినట్లు వినాలని, మా పరిపాలన సాగాలని, రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం మాది, మీరు మాకు బానిసలుగా ఉండాలన్న ఉద్దేశంతో వ్యవహరించిన తీరుకు వ్యతిరేకించి, మీ ఆటలు సాగవు, స్వతంత్ర భారతదేశం మాకు కావాలి, మా మీద ఎవరు పెత్తనం సాగడానికి వీల్లేదంటే ఆయన పట్టుకోవడానికి బ్రిటిష్ దళాలైనా కూడా మద్రాసు రెజిమెంట్ నుంచి వచ్చినప్పుడు ఆయన అడవిలోకి వెళ్ళటం, గెరిల్లా యుద్ధాన్ని మొట్టమొదటిసారి ప్రవేశపెట్టిన వ్యక్తి. అటు పక్కన అల్లూరి సీతారామరాజు గారు మన్యంలో ఆయన ఉంటే, ఇటు పక్కన వడ్డే ఓబన్న గారు గెరిల్లా యుద్ధం నుంచి బ్రిటిష్ ఆయుధగారాలను కొల్లగొట్టడానికి ప్రయత్నం చేసి ఆ దురదృష్ట సంఘటనలో అక్కడ బ్రిటిష్ వారికి ఎక్కడం, 36 ఏళ్ల చిన్న వయసులోనే ఆయన అమరుడవటం కూడా చాలా బాధాకరం అని చెప్పి కూడా నేను తెలియజేస్తూ, అటువంటి యోధుని మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనందరం ఇప్పుడు స్వతంత్ర భారతదేశంలో యథేచ్ఛగా మనం తిరుగుతున్నామంటే అటువంటి మహానుభావులు, అటువంటి మహాయోధులు, త్యాగ పురుషులు చేసిన ఆత్మార్పణ కారణం అని చెప్పి కూడా విఘ్నులైన మీ అందరికీ నేను గుర్తు చేస్తున్నాను. సంక్రాంతి కోడి పందాలకు సిద్ధమైన ఏలూరు జిల్లా చిన్న అగిరిపల్లెలో కోడి పందాల బరులను
స్థానిక పోలీసులు, రెవెన్యూ అధికారులు ధ్వంసం చేశారు. కోడి పందాల నిర్వహణకు ప్రభుత్వం నుండి ఎలాంటి అనుమతులు లేకపోవడంతో గోదావరి జిల్లాలో పందెల స్థావరాలను అధికారులు ధ్వంసం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చిన్న అగిరిపల్లెలో తహసీల్దార్ పిఎన్వి ప్రసాద్, ఎస్ఐ శుభ శేఖర్లు సిబ్బందితో బరులను ట్రాక్టర్లతో దున్ని వేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అగిరిపల్లి మండలంలోని మరికొన్ని గ్రామాలలో కూడా సిద్ధం చేసిన కోడి పందాల బరులను 1-2 రోజుల్లో పూర్తిగా ధ్వంసం చేస్తామని, కోడి పందాల నిర్వహణకు ఎటువంటి అనుమతులు లేవని తహసీల్దార్ ప్రసాద్, ఎస్ఐ శుభశేఖర్ తెలిపారు. తెలుగుదనం ఉట్టిపడే విధంగా అందరం కలిసికట్టుగా సంక్రాంతి పండుగ చేసుకుందామని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు వైవీబీ రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. కృష్ణా జిల్లా ఉయ్యూరు పబ్లిక్ స్కూల్ యాజమాన్యం వారి ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. గంగిరెద్దుల కోలాహలం, వరికోత, రేగి పండ్లతో పిల్లలపై భోగి పండ్లు పోయడం, ఇలా సంక్రాంతి సంబరాల్లో భాగంగా పలు కార్యక్రమాలు రాజేంద్ర ప్రసాద్ ప్రారంభించి సంబరాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల ప్రజలు జరుపుకునే అతిపెద్ద పండుగలలో సంక్రాంతి పండుగ కూడా ఒకటని, సంక్రాంతి పండుగ అనేది మన సాంప్రదాయాల్ని, సంస్కృతిని కాపాడుకునే పండుగని, అలాంటి పండుగ విశిష్టత పిల్లలకి తెలియపరిచే విధంగా ప్రతి సంవత్సరం ఉయ్యూరు పబ్లిక్ స్కూల్ యాజమాన్యం వారు చాలా చక్కగా కోలాటం మరియు పండుగ జరుపుకునే విధానం పిల్లలకు నేర్పించడం ద్వారా మనం వారికి మంచి విద్య అందించడమే కాకుండా మన సాంప్రదాయాల్ని కూడా నేర్పిన వారం అవుతామని, దానికి ప్రత్యేకంగా ఉయ్యూరు పబ్లిక్ స్కూల్ యాజమాన్యం వారికి అభినందనలు తెలియజేస్తున్నానని రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఉయ్యూరు మున్సిపల్ చైర్మన్ వల్లభనేని సత్యనారాయణ పాల్గొన్నారు. నంద్యాల జిల్లా కొత్తపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన గోకులం షెడ్లను టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, రాష్ట్ర మార్కెట్ ఫెడ్ డైరెక్టర్ తాతిరెడ్డి తులసిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా తులసిరెడ్డి మాట్లాడుతూ కొత్తపల్లి గ్రామంలో ఒక్కొక్క షెడ్డు 2,40,000తో ఏర్పరచడం జరిగిందని, ఈ రోజు 2 గోకుల షెడ్లను ప్రారంభించామన్నారు. గోకులం షెడ్లు రైతులకు ఎంతో ఉపయోగంగా ఉంటాయని, చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మరిన్ని సేవా కార్యక్రమంలోనూ చేయడం జరుగుతుందని తెలిపారు. రైతులు మాట్లాడుతూ తమ గ్రామంలో పశువులకు షెడ్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నామని, రైతు బాంధవుడు తులసిరెడ్డి సహకారంతో ఈ రోజు 2 షెడ్లను ప్రారంభించడం జరిగిందని రైతులు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం రైతులు మార్కెట్ ఫెడ్ డైరెక్టర్ తులసిరెడ్డిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సుగుణకుమారి, పంచాయతీ సెక్రటరీ గీతావాణి పాల్గొన్నారు. నంద్యాల జిల్లా నందవరం చోడేశ్వరి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారి ఉత్సవ మూర్తికి పల్లకి సేవను ఘనంగా నిర్వహించారు. శ్రీ చోడేశ్వరి అమ్మవారి దేవస్థానం నందు ఈరోజు వైకుంఠ ఏకాదశి మరియు శుక్రవారం పురస్కరించుకుని అమ్మవారి ఉత్సవమూర్తికి విశేష అలంకరణ చేసి పల్లకి సేవ అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగినది. ఇందులో అధిక సంఖ్యలో భక్తులు, గ్రామస్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఇందులో ఆలయ అసిస్టెంట్ కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారిని శ్రీమతి జి కామేశ్వరమ్మ పాల్గొన్నారు. భూమి రికార్డులలో మ్యూటేషన్లు దిద్దుబాటు, రెవెన్యూ సదస్సులో భూ పరిష్కార నిమిత్తం స్వీకరించిన దరఖాస్తులు క్షేత్రస్థాయిలో నిశితంగా పరిశీలించి నిర్ణీత కాల పరిమితిలోగా పరిష్కార మార్గాలు చూపాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మండల తహసీల్దార్లు, ఆర్డీఓలను ఆదేశించారు. కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జాయింట్ కలెక్టర్ సి విష్ణుచరణ్తో కలిసి భూ సంబంధిత అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ భూమి రికార్డులో మ్యూటేషన్లు దిద్దుబాటు కోసం పెండింగ్లో ఉన్న దరఖాస్తులతో పాటు రెవెన్యూ సదస్సులో స్వీకరించిన దరఖాస్తులను కూడా పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలన్నారు. ఆలగడ్డ, బండి ఆత్మకూరు, పాములపాడు, నందికొట్కూరు, నంద్యాల అర్బన్, రూరల్ పాణ్యం, పగిడ్యాల తదితర మండలాల్లో వీఆర్ఓ, తహసీల్దార్, ఆర్డీఓ లాగిన్లలో పెండింగ్లో ఉన్న మ్యూటేషన్ ట్రాన్సాక్షన్స్ దరఖాస్తులను క్లియర్ చేయాలని ఆదేశించారు. ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తున్న రెవెన్యూ సదస్సులో స్వీకరించిన దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేయడంతో పాటు 45 రోజుల్లో రీసర్వే నిర్వహించి భూ సమస్యలను పరిష్కరించాలన్నారు. అలాగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించిన దరఖాస్తులను కూడా పెండింగ్ లేకుండా క్షేత్రస్థాయిలో పరిశీలించి బాధితులకు న్యాయం చేయాలని కలెక్టర్ సూచించారు. పెండింగ్లో ఉన్న కోర్టు కేసులకు కౌంటర్ వేయడంతో పాటు కోర్టు మధ్యంతర తుది ఉత్తర్వులను ఖచ్చితంగా అమలు పరచాలన్నారు.
పరిశ్రమలు, సాగునీటి ప్రాజెక్టులు, జాతీయ రహదారులకు అవసరమైన భూసేకరణ వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రతి మండలంలో పైలట్ ప్రాతిపదికన గ్రామాన్ని ఎంపిక చేసుకుని గ్రామ సరిహద్దులు, ప్రభుత్వ భూమి సరిహద్దులు గుర్తించి రీసర్వే పనులు ప్రారంభించాలని కలెక్టర్ ఆదేశించారు. గ్రామ సభ నిర్వహించే రోజు గ్రామస్తులందరికీ తెలిసేలా ముందుగానే టామ్ వేయించి విస్తృత ప్రచారం చేయాలన్నారు. కార్యక్రమంలో డిఆర్ఓ రామునాయక్, ఆర్డీఓలు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, అన్ని మండలాల తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు. మహానంది క్షేత్రంలో మకర సంక్రాంతిని పురస్కరించుకుని 3 రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆలయ కార్యనిర్వహణాధికారి ఎన్ శ్రీనివాసరెడ్డి, ఆలయ వేద పండితులు రవిశంకర్ అవధాని తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 13వ తేదీన భోగి పండుగ సందర్భంగా సాయంత్రం 5 గంటలకు చిన్నారులకు సామూహిక భోగి పళ్ళ కార్యక్రమం జరపబడుతుంది. కావున 50 మంది తల్లిదండ్రులు తమ చిన్నారులను విరివిగా పిలుచుకుని వచ్చి మహానందీశ్వరుని ఆశీస్సులుగా మహానంది క్షేత్రంలో భోగి పళ్ళు కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. 14వ తేదీ మకర సంక్రమణం రోజున శ్రీ కామేశ్వరి మహానందీశ్వర స్వామి వార్లకు ప్రత్యేక అభిషేకార్చనలు, ఉత్సవ వర్లక తిరుమంజనం నిర్వహించబడుతుందని మరియు హరిదాసు కీర్తనలు, గంగిరెద్దుల పూజలు జరుగుతాయన్నారు. 15వ తేదీన కనుమ పండుగ సందర్భంగా దేవస్థానం గోశాలలో ఉదయం పశువులకు ప్రత్యేక పూజలు, సాయంత్రం మహానంది గ్రామంలో పారువేట ఉత్సవంతో పాటు ముగ్గుల పోటీలు నిర్వహించబడుతుందని, మహానంది పరిసర ప్రాంతాల మహిళలు అధిక సంఖ్యలో ముగ్గులు పోటీలలో పాల్గొనాలని వారు కోరారు. భోగి తెల్లవారుజామున భోగి మంటలతో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. అలాగే సాయంత్రం చిన్నారుల చేత భోగి పళ్ళ పూజ కూడా నిర్వహిస్తాము. 14వ తారీఖు నాడు హరిదాసులు అలాగే గంగిరెద్దుల విన్యాసంతో కూడా ఈ సంవత్సరం కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది. 15వ తారీఖు నాడు పారువేట మహోత్సవం ఉంటుంది. ఉదయం సాయంకాలం పారువేట, అలాగే ముగ్గుల పోటీలు కూడా నిర్వహిస్తాము. కావున తెలుగు సాంప్రదాయం ఉట్టిపడేలా ఈ సంవత్సరం కొత్తగా మన మహానంది దేవస్థానంలో సంస్కృత కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. కావున 50 మంది భక్తులు పాల్గొనవలసిందిగా కోరుతున్నాను. మహానంది క్షేత్రంలో ఈ సంవత్సరం సంక్రాంతి సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి ఎన్ శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రత్యేకమైనటువంటి పూజాధికారిని కూడా లోక కళ్యాణార్థమై నిర్వహించడానికి ఈవో గారు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా ముందుగా రేపటి రోజున అనగా 12వ తారీఖున ధనుర్మాస ప్రయుక్త ఆరుద్రోత్సవం స్వామివారి జన్మ నక్షత్రం సందర్భంగా రాత్రి లింగోద్భవ సమయంలో స్వామివారికి విశేషంగా మహాన్యాసపూర్వకంగా ఏకాదశ రుద్రములతో అన్నాభిషేక కార్యక్రమం అనేటువంటిది నిర్వహించడం జరుగుతుంది. అనంతరం తెల్లవారుజామున వరకు జరిగేటువంటి యొక్క అభిషేక అనంతరం ఆ యొక్క అన్నప్రసాదాన్ని భక్తులందరికీ కూడా వినియోగించడం జరుగుతుంది. ప్రధానంగా మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ రైతులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా పంటలన్నీ కూడా సుభిక్షంగా పండాలి అని ఈశ్వరుని ప్రార్థిస్తూ చేసేటువంటి ఈ యొక్క ఆరుద్రోత్సవ అన్నాభిషేకం అనేటువంటిది చాలా విశేషమైనటువంటిది. భక్తులు విశేషంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని 12వ తారీఖు రాత్రి నుండి జరిగేటువంటి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈశ్వరుని అన్నస్వరూపంగా దర్శించి ధరించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. అట్లాగే 13వ తారీఖున భోగి పండుగ సందర్భంగా తెల్లవారుజామున ఆలయం ముందు భాగంలో భోగి మంటలు వేయడం జరుగుతుంది. అనంతరం ఆ రోజున మన పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి చిన్నారులందరికీ కూడా స్వామివారి ఆశీస్సుల్ని అందజేస్తూ భోగి పళ్ళు పోయడం అనేటువంటి కార్యక్రమాన్ని ఈసారి ప్రత్యేకంగా ఆలయ కార్యనిర్వహణాధికారి గారు ఏర్పాటు చేసి ఉన్నారు. కాబట్టి మన నంద్యాల పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి చిన్నారులందరూ కూడా విశేషంగా క్షేత్రానికి తరలి వచ్చి సాయంత్రం జరిగేటువంటి ఈ యొక్క భోగి పళ్ళ కార్యక్రమంలో పాల్గొని దీర్ఘాయుష్ను పొందవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. అట్లాగే 14వ తారీఖున మకర సంక్రమణము, ఇది ప్రధానమైనటువంటి తెలుగు ధనానికి ముఖ్యమైనటువంటి పండుగగా చెప్పబడుతుంది. సూర్యుడు మకరంలో ప్రవేశించేటువంటి సంక్రమణం మనకి ఆ రోజు నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం కూడా ప్రారంభమయ్యేటువంటి ఒక గొప్ప దినం. కాబట్టి ఆ రోజున ఉదయం స్వామివారికి తిరుమంజన సేవ, విశేషమైనటువంటి అభిషేకాదులు ఇవన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఆ రోజు సాయంత్రం మనకి సనాతనంగా వస్తున్నటువంటి తెలుగు ఆచారం ప్రకారంగా గంగిరెద్దుల్ని కూడా విశేషంగా అలంకరించడం, అట్లాగే హరిదాసు కీర్తనలు కూడా ఆలయం ముందు భాగంలో భక్తులకి ఆకట్టుకునే విధంగా ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. 3వ రోజు అయినటువంటి కనుమ పండుగ రోజు పశువులకి చాలా ముఖ్యమైనటువంటిది. కాబట్టి ఆ రోజు ఉదయం దేవాలయంలో ఉన్నటువంటి గోశాలలో గోవులందరినీ కూడా సుందరంగా అలంకరించి చక్కగా గోపూజ అనేటువంటిది నిర్వహించడం జరుగుతుంది. సాయంత్రం క్షేత్రంలోని గ్రామం అంతా కూడా తిరిగే విధంగా పారువేట ఉత్సవం అనేటువంటిది నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క పారువేట ఉత్సవంలో మహిళలందరూ కూడా మనకి ప్రధానంగా సంక్రాంతి అంటే ముగ్గులు వేయడం అనేటువంటిది సాంప్రదాయం. కాబట్టి అటువంటి ముగ్గులు వేసేటువంటి సాంప్రదాయాన్ని ప్రోత్సహించే విధంగా ఆలయ కార్యనిర్వహణాధికారి ముగ్గురు పోటీ కూడా ఏర్పాటు చేసి ఉన్నారు. కాబట్టి మహిళలందరూ కూడా విశేషంగా
15వ తారీఖున సాయంత్రం పారువేట సందర్భంగా విశేషంగా ముగ్గులంతా కూడా వేసి అందులో ఉత్తమంగా వచ్చినటువంటి వారికి బహుమతులు, ఇతరులకి ప్రోత్సాహక బహుమతులు కూడా అందించడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క సంక్రాంతి ఉత్సవాలు 4 రోజులు కూడా భక్తులు విశేషంగా నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి మరియు నంద్యాల వైద్య కళాశాలలో పనిచేస్తున్న శానిటేషన్ కార్మికుల 3 నెలల పెండింగ్ వేతనాలు వెంటనే ఇవ్వాలని సిఐటియు జిల్లా కార్యదర్శి వి బాల వెంకట ఏపీ శానిటేషన్ వర్కర్స్ యూనియన్ సిఐటియు జిల్లా నాయకులు ప్రసాదులు డిమాండ్ చేశారు. శనివారం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి మరియు నంద్యాల వైద్య కళాశాలలో పనిచేస్తున్న శానిటేషన్ కార్మికులకు 3 నెలల పెండింగ్ వేతనాలు వెంటనే విడుదల చేయాలని నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్కు శానిటేషన్ కార్మికులతో కలిసి సిఐటియు నాయకులు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా జరిగిన సభలో నాయకులు మాట్లాడుతూ కార్మికులకు నెలల వేతనాలు ఇవ్వకుండా చాలా ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు. 3 నెలల నుండి జీతాలు ఇవ్వకుంటే ఏ రకంగా ఇల్లు గడవాలో అధికారులు చెప్పాలని, ఏ రకంగా డ్యూటీలు చేయాలో అధికారులు చెప్పాలని వారు అన్నారు. గత 3 నెలలుగా వేతనాలు లేకపోవడం వల్ల శానిటేషన్ కార్మికులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇంటి అద్దెలు కట్టలేక, పిల్లల స్కూల్ ఫీజులు కట్టలేక, పూట గడవక చాలా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కనీసం డ్యూటీలకు రావాలంటే ఆటో ఛార్జీలు కూడా లేనటువంటి పరిస్థితి కార్మికులు ఎదుర్కొంటున్నారని అన్నారు. అధికారులకు, కాంట్రాక్టర్లకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా ప్రతిసారి 5 నెలల నుండి 3 నెలల వరకు వేతనాలు పెండింగ్లో ఉంటున్నాయని, ఇది పునరావృతం కాకుండా చూడాలని అన్నారు. అలాగే ఇప్పటి నుండి అయినా ఏ నెలకి ఆ నెల వేతనాలు పడేలాగా చూడాలని, అలాగే వారికి ఈఎస్ఐ, పీఎఫ్ ఏ నెలకు ఆ నెల స్లిప్పులు ఇచ్చేలా చూడాలని డిమాండ్ చేశారు. అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఆనందరావుకు అందించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఆనందరావు మాట్లాడుతూ వేతనాలు వెంటనే విడుదల చేయిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు గురుస్వామి, చెన్నయ్య, మద్దిలేటి శివకుమార్, లక్ష్మీదేవి, నాగలక్ష్మి, కుమారి, రాజులతో పాటు శానిటేషన్ కార్మికులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్నకు జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, టీడీపీ నేతలు. ఏలూరు జిల్లా చిన్న అగిరిపల్లిలో కోడి పందాల బరులను ధ్వంసం చేసిన పోలీస్ రెవెన్యూ యంత్రాంగం. తెలుగుదనం ఉట్టిపడే విధంగా కలిసికట్టుగా సంక్రాంతి పండుగ చేసుకుందామన్న ఏపీ పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్. నంద్యాల జిల్లా కొత్తపల్లి గ్రామంలో గోకులం షెడ్లను ప్రారంభించిన రాష్ట్ర మార్కెట్ ఫెడ్ డైరెక్టర్ తాతిరెడ్డి తులసిరెడ్డి. నందవరం చోడేశ్వరి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారికి ఘనంగా జరిగిన పల్లకి సేవ. జిల్లాలో భూ సమస్యలకు సత్వర పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించిన నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా. మహానందిలో మకర సంక్రాంతి సందర్భంగా 3 రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామన్న ఈవో శ్రీనివాసరెడ్డి. వైద్య కళాశాలలో పనిచేస్తున్న శానిటేషన్ కార్మికుల 3 నెలల పెండింగ్ వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన సిఐటియు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఈస్ యువర్స్.